ఇక ముస్లింలను బీసీల్లో తాము కలపలేదని, కొన్ని ముస్లిం కులాలు ముందు నుంచే బీసీలో ఉన్నాయని మంత్రి శ్రీధరబాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక బీసీలకు న్యాయం చేయాలనుకుంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించేందుకే బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం సహకరించాయనుకుంటున్నాయని మంత్రి శ్రీధరబాబు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు. పట్టభద్రులందరూ కూడా నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మంచి నాణ్యమైన విద్య అందిస్తున్న వ్యక్తి, అతనిని గెలిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడని ఆయన స్పష్టం చేశారు. అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ముఖ్యం. ఈరోజు సెక్యులర్ పార్టీ హిందువులతో పాటు ముస్లింలు కానీ, సిక్కులు కానీ, ఇసాయిలు కానీ ఇదంతా కూడా మన హిందూ రాష్ట్రం, హిందూ దేశం. నేను కాదు పేర్కొన్నది, మొత్తం యావత్ ప్రపంచం కూడా. సో ఆ స్పిరిట్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామే తప్ప ఎవరికి అన్యాయం చేసి ఇంకొకరికి న్యాయం చేసే కార్యక్రమం జరగదు. చేయమని చెప్పండి మొదలు. అక్కడ ఫస్ట్ దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నారు బలహీన వర్గాలు. నువ్వు రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ మాట్లాడినా మీరు రాజ్యాంగ సవరణ చేసి చూపెట్టండి. దాని తర్వాత ఎక్కడైనా తప్పులు లోపాలు ఉంటే దాన్ని సవరణ చేసే బాధ్యత వారిపైన ఉంటుంది. ఫస్ట్ మీరు రాజ్యాంగ సవరణ చేయకుండా ఇది చేయండి, అది చేయండి అని కానీ అని ఒక అంశం పెట్టి ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన న్యాయపరంగా వారికి రావాల్సిన వాటా విషయంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు కనుక దాన్ని చేయమని ఒక రీతిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది. అసలు వాళ్ళు అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు? బీజేపీ చెప్పి నువ్వు పెట్టొద్దు, మావని